100 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏమి చేయలేదు కాబట్టే, ఆ పాలనలో ఏం జరగలేదు కాబట్టే దాన్ని డైవర్ట్ చేయడానికి ముంబై నటి జత్వానీ కేసు, అలాగే ఇప్పుడు కొత్తగా తిరుపతి లడ్డు విషయం బయటకు తీసుకొచ్చారు. ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ తప్పితే ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాదు అని అంటున్నారు కదా, ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? డైవర్ట్ రాజకీయాలకి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలు. దాన్ని ఇవాళ అదే ధోరణిలో ఆయన చేసే విధంగా చేస్తారని చెప్పేసి భావిస్తా కావాలని పుకార్లు లేపడం తప్ప, ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతా ఉంది. ఈ 100 రోజుల్లో ఎన్నో అపురూప విజయాలు కూటమి ప్రభుత్వానికి సొంతం. మరోపక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మరి ఆనాడు అప్పట్లో అమ్మఒడి బొమ్మఒడి అని చెప్పేసి నాన్నబుడ్డికి అట్లా చేసినవి, అవి ఆయన ప్రవేశపెట్టేటప్పటికి దాదాపు 700 రోజులైంది. దాదాపు 250 రోజుల తర్వాత ఆ యొక్క పథకాలను ప్రవేశపెట్టింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పారో, ఖచ్చితంగా మొదటి నెలలోనే పెన్షను 1000 రూపాయలు పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానిది. మరోపక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్ బయటకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారో, ఇవాళ వాటన్నిటికీ జనాలు చేదరించుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గతంలో దాదాపు ఉద్యోగస్తులకి 15-20 తారీఖు దాకా జీతాలు లభించేవి కావు. ఇది ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు తెలిసినటువంటి విషయం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేట్లో 1వ తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు అందుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉన్నారు. అంతే, ఇవాళ ఈ యొక్క గతంలో ఏదైతే పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఘనకీర్తిని వాళ్ళు చేసినటువంటి ఉదంతాలు రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే తిరుమల వెంకటేశ్వరుని భక్తులు ఇవాళ ఎంతో ఆగ్రహానికి గురవుతున్నారు. ఇవాళ తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పవిత్రతను భంగం వాటిల్లేలాగా పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ యొక్క బ్యాచ్కి ఏ ఒక్క మాట కూడా, ఎందుకంటే ఆధారాలతో సహా అందరూ పట్టుబడినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఇవాళ వాళ్ళ యొక్క ప్రవర్తనా శైలి మనకు స్పష్టంగా కానొస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే దేవుడి విషయంలో తప్పు జరిగితే వాళ్ళకి తెలిసి జరిగినా తెలియక జరిగినా ముఖ్యమంత్రి గారికి లెంపలేసుకొని సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దైవభక్తిలో దాగి ఉంది. కానీ ఇవాళ మనం చూసుకుంటే దేవుడి మీద ఎటువంటి భక్తి లేని విధంగా వీళ్ళ యొక్క నిరంకుశ పరిపాలన గత 5 సంవత్సరాలు కొనసాగింది. గతంలో శిరచ్ఛంద్రం జరిగినప్పుడు విజయనగరం జిల్లాలో కావచ్చు, రాముడి తల ఇదైనప్పుడు, మరొకటి ఏదైతే మరి రథాలు తగలబడినప్పుడు ఎక్కడా కూడా ఆయన పరిపాలన కాలంలో ఆ యొక్క ముద్దాయిల్ని తెర మీదకి తేలేనటువంటి పరిస్థితి ఎందుకు అప్పట్లో ఉంది. ఇవాళకి వీళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలు ఎంతో దయనీయంగా రాష్ట్ర ప్రజలు కూడా భావించారు. కాబట్టి ఇవాళ ఆయనకి 11 మోహన్ రెడ్డి అనే విధంగా 2 నామాల సంఖ్యను ఆయనకి సరిచేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మరి ప్రజల యొక్క తీర్పు ఆ విధంగా వచ్చిందంటే, ఇక్కడ గౌరవంగా ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్రజా తీర్పును శిరసా వహించి ప్రజా తీర్పును అంగీకరించి జనాల్లోకి వెళ్ళగలిగితే ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం కొంచెమైనా మిగులుతుందేమో. కానీ ఆయన యొక్క నీచ రాజకీయాలతోనే గతంలో చేసినట్టుగా ఫేక్ రాజకీయాలతోనే మళ్ళా రాజకీయం చేయాలనుకుంటే ఆయన భవిష్యత్తు కావచ్చు, ఆయన పార్టీ యొక్క భవిష్యత్తు కావచ్చు, ఆయన పార్టీలో ఉన్న నాయకుల యొక్క రాజకీయ భవిష్యత్తు కావచ్చు సమాధి అవుతుందనేది జగమెరిగిన సత్యం అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక గత వారం రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు కానీ, లేదంటే ఈ 100 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు కానీ
వరుస పెట్టి చూస్తే కనుక నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఎవరైతే కనుక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో వాళ్ళకి మక్కిలిరుగుతాయి అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన నిజంగానే అమలు చేస్తున్నాడు అనుకోవాలంటారా? లేదంటే కనుక కార్యకర్తల్లో మంత్రుల్లో జోష్ నింపడానికి ఆయన ఇచ్చాడు అనుకోవాలంటారా? లేదు లేదు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అపార అనుభవం ఉందో, అయితే గత 5 సంవత్సరాల పరిపాలన వారు కూడా విసిగి వేసాగిపోయి ఖచ్చితంగా నిన్న చెప్పిన మాట ప్రకారంగా ఆయన కూడా ప్రవర్తించాలని రాష్ట్ర ప్రజలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు అదే భావంలో ఉన్నారు. ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో నుంచి కూడా మరి అల్లరి మూకలపై, దాడులపై, దాదాగిరిలపై, గుండాలపై, రౌడీలపై ఉక్కుపాదం మోపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అయితే ఇవాళ చేస్తున్నటువంటి ఈ చీప్ పాలిటిక్స్ని తిప్పికొట్టే విధంగా మక్కిలి ఇరగ తీయాల్సిందే అని చెప్పేసి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా భావిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అందరూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగా చేస్తారని చెప్పే భావనలో ఖచ్చితంగా ఉండారు. ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి నేడు నెలకొని ఉంది అని చెప్పేసి కూడా ఆ పరిస్థితి నెలకొని ఉంది అని చెప్పడానికి గల ఆధారాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? ఏందండి, ఇప్పుడు ఒక పక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిస్థితి చూడండి, మరో పక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చంపి రివర్స్ రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూడండి, మరో పక్క తప్పులు చేసేసి వాళ్ళ పప్పులు ఉడుకుతున్నట్టుగా వచ్చి మీడియాల ముందుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నటువంటి పనితీరులు చూసుకోండి, మరోపక్క రెచ్చగొట్టే ధోరణిలు ఈ యొక్క ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ యొక్క ఉదంతాలు చూడండి, మరోపక్క గతంలో చేసిన తప్పులన్నీ ఏదైతే మరి ఒక దేశంలోనే ఎంపీకి ఎంతో మరి గౌరవం ఉంటుంది, అదే కాక మరి ఒక ప్రథమ స్థానం ఉంటుంది, దాదాపు 10-15 లక్షల మంది ఎన్నుకుంటే ఒక ఎంపీ అవుతాడు. అలాంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే ఏ విధంగా చేశారనే ఒక పరిస్థితి అందరికీ తెలిసిందే. మరోపక్క ఏదైతే సినీ యాక్టర్ని జత్వానీ గారిని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేసి తీసుకొచ్చారో, మరి ఇలాంటివన్నీ మహిళల్ని వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి ఉదంతాలు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగే విధంగానే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కేవలం ఒక రాజకీయ నాయకులని గురి మీదనే కాదు, ఇది అధికారులను కూడా ఉద్దేశించి హెచ్చరించారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కొడాలి నాని మాత్రం చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడికి తెలిసిందల్లా డైవర్ట్ పాలిటిక్సే, ఆయన ప్రజలకు మంచి చేయటం చేత కాదు అంటూ నిన్న కొడాలి నాని చెప్తున్నాడు కదా. మరి ఈ కుక్కలు మురుగుతానే ఉంటాయండి, ఈ మురిగే కుక్కలకి అదొక వ్యాధి, వ్యాక్సిన్లు ఎన్ని వేసినా పనిచేయవు. వీడు చెప్పే మాటలని ఎవడు పట్టించుకుంటాడు? ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి భావించవచ్చు. ఎందుకంటే మరి గతంలో బాబాయ్ హత్య కావచ్చు, కోడికత్తి డ్రామా కావచ్చు, ఈ ఏది చేసినా డైవర్షన్ పాలిటిక్స్కి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఇది చిన్న పిల్లవాడిని అడిగిన ఆంధ్ర రాష్ట్రంలో చెప్తాడు. ఈ కొడాలి నాని అనే కుక్క కావచ్చు, ఈ కకిమా కుక్కలు కావచ్చు, వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఇవాళ ఒక్క ఆంధ్ర రాష్ట్ర ఓటర్ కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితుల్లో ఖచ్చితంగా లేరు అని చెప్పేసి చెప్తా ఉన్నాం.